చాలా క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అది కూడా చేయించుకున్నారండి వీళ్ళు. రీసెంట్ గానే మన దగ్గర ఫ్లాట్ కొనుక్కుని ఇలా ఇంటీరియర్ వర్క్ అది చేయించుకున్నారు. సో ఇది నాట్ ఫర్ సేల్ అండి, ఇది జస్ట్ ఫర్ డెమో ఫ్లాట్ అనమాట. ఇదేంటంటే ఇంటీరియర్ వర్క్ అది కూడా ఇలా చేసి ఇస్తామని చెప్పి నేను జస్ట్ ఇది మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. సో ఇదే ప్యాటర్న్ లో మనకి వెస్ట్ ఫేసింగ్ లో కొన్ని ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి. సో ఇలాగ మనకి ఇంటీరియర్ వర్క్ అది కూడా ఎలా చేయించుకున్నారు ఏంటో అన్ని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మధ్య తరగతి ఫ్యామిలీస్ చాలా తక్కువ బడ్జెట్ లో రాజమండ్రి సిటీ సరౌండింగ్స్ లో అయినా పర్వాలేదు ఒక మంచి ప్రాపర్టీని తీసుకుందాం అనే వాళ్ళకి ఈ రోజు నేను ప్రాపర్టీని చూపించబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి ఫ్లాట్ అండి, ఇది చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది. అండ్ లోపల ఇంటీరియర్ వర్క్ అది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలా ప్రీమియం గా వర్క్స్ అవి కూడా చేయించుకున్నారు. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. సో లోపల ఇంటీరియర్ వర్క్ అది కూడా ఎలా చేశారో మొత్తం ఆ డిజైన్ అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో మొత్తం ఆ ఫ్లాట్ అంతా కూడా చూపిస్తాను. సో విశాలమైన ఫ్లాట్ అండి ఇది. 1500 SFT లో మనకి మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. 480 ఫ్లాట్స్ అన్నమాట ఇవి మొత్తం. సో ఇందులో చూసుకుంటే మనకి లోపల ఇంటీరియర్ వర్క్ తో మామూలుగా లేదండి, ఫ్లాట్ అయితే భలేగా చేయించుకున్నారు వర్క్స్ అవి కూడా. సో మీరు వాల్ పుట్టి, ఫాల్ సీలింగ్ అనేవి డిజైన్స్ అవి వాటిల్లోనే చేయించుకుంటారు చాలా మంది, కానీ వీళ్ళు వాల్ స్టిక్కరింగ్ డిజైన్స్ తో ఇంటీరియర్ వర్క్ అది చేయించుకున్నారు. సో ఇదే ప్యాటర్న్ లో మీరు కూడా ఫ్లాట్ కొనుక్కొని చేయించుకోవచ్చు. యాక్చువల్ గా 45 లక్షలు విలువ చేసే ఫ్లాట్ అండి ఇది. గవర్నమెంట్ వాల్యూ 25 లక్షలు ఉంది. సో మీకు చాలా తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ అయితే మనకి అమ్మకానికి ఉంది. అంటే ఇలాగ ఇంటీరియర్ వర్క్ చేయించిస్తాం. మీరు జస్ట్ ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగిలింది బ్యాంక్ లోనికి వెళ్ళొచ్చు. పీస్ఫుల్ లొకాలిటీలో ఉందాం అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి 13 acres ప్రాజెక్ట్ అండి, రారా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ మనకి 40 feet రోడ్లు, డ్రైనేజ్, 3 phase కరెంట్ అండి. చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. అండ్ కింద కార్ పార్కింగ్ కూడా వస్తుంది. కింద కార్ పార్కింగ్ యూడిఎస్ వచ్చేసరికి 56 square yards ఇస్తున్నారు. అండ్ మనకి సెపరేట్ గా అమ్యూనిటీస్ చూసుకుంటే క్లబ్ హౌస్ ఉంది. 24/7 సెక్యూరిటీ అండ్ వాటర్ ఫెసిలిటీతో నిత్యావసర వస్తువులన్నీ కూడా మన క్యాంపస్ లోపలికే వస్తాయి. ఇలాగా ఇన్ని విధాలుగా మనకి తయారై ఉన్నాయి. సో మనకి గేట్ ఆపోజిట్ లోనే ఆర్టీసీ బస్ వెళ్తుంది. సో ఆర్టీసీ బస్ వెళ్లే రోడ్ ని చేర్చి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కి అయితే అసోసియేషన్ లోపలే ఆటో అది ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కి ఏ ప్రాబ్లం ఉండదు. సో స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు అన్ని వస్తాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా మనకి ఫ్రెష్ గా దొరుకుతాయి ఇక్కడే. అండ్ పాలు, పెరుగు ఇవన్నీ కూడా మనకి ఈ చుట్టుపక్కల నేచురల్ గా ఆర్గానిక్ వేలో దొరుకుతాయి. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి చుట్టూ కూడా మనకి డెవలప్మెంట్స్ ఇలా ఉంటాయి. జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది దగ్గరలో. అండ్ నన్నయ్య యూనివర్సిటీ ఉంది. అండ్ గైడ్ కాలేజ్ ఉంది. అండ్ లెనోరా హాస్పిటల్స్ ఇంకా చాలా ఉన్నాయి. హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 1.2 కిలోమీటర్ అండి. సో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫ్లాట్ అయితే చాలా వెంటిలేషన్ తో ఉంది. మెయిన్ గా మీరు చూసుకోవచ్చు ఫ్లాట్ లోపల. సో ఇంకా ఈ వర్క్స్ అవి కూడా చాలా బాగా చేయించుకున్నారు. మీరు కూడా ఇదే విధంగా ఒక ఫ్లాట్ తీసుకుని మంచిగా వర్క్స్ చేయించుకోవచ్చు. ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇలా చేయించుకున్నారు. ఇంకా రెడీ అవుతున్నాయి ఫ్లాట్స్ లో వర్క్స్ అవి కూడా చేయిస్తున్నారు. సో ఇలా చేయించి ఇస్తాం అనమాట మనం అయితే. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి. అండ్ వీడియోలో మాత్రం మీకు ఇదంతా కూడా డిజైన్ ఎలా చేశారు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోలో అయితే నేను ఈ ఫ్లాట్ అంతా చూపిస్తాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండి.
మేము ఈ ఫ్లాట్ సేల్ చేసాము. ఈ విధంగా ఇంటీరియర్ చేయించుకున్నారు. చాలా నీట్ గా ఉంది, చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనకి బూజులు, బల్లులు, పురుగులు అలాంటివి పాకకుండా చాలా నీట్ గా ఉంటది. పిల్లలకి అనారోగ్యాలు అవి రాకుండా ఆరోగ్యంగా ఉంటదండి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. వీళ్ళు రీజనబుల్ రేట్ కి చేయిస్తున్నారు. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. వాల్ కేర్ చేయకపోయినా కానీ మనకి ఏం పర్లేదు. వాల్ కేర్ చేయకుండా కూడా ఇవన్నీ మనం అటాచ్ చేయించుకోవచ్చు. చాలా బాగున్నాయండి. రకరకాల డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సెలెక్ట్ చేసుకుని మీరు ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. మీరు ఫ్లాట్లో కానీ హౌస్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని మీరు పెట్టించుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు అనిల్. నేను దివాంజీలో రీసెంట్గానే ఏఆర్ ఇంటెన్షన్ స్టార్ట్ చేశాను. మేము మీ హౌస్కి వాల్ ప్యానలింగ్ చేసాము. మీకు ఎట్లా ఉందో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదండి, దీంట్లో యూజ్ ఏంటంటే చాలా ప్రీమియంగా ఉంటుంది లుకింగ్ వైజ్ కానీ. ఇంకా దీంతో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 10 years వారంటీ ఉందండి. మీకు వర్క్ అవ్వగానే 10 yearsకి సంబంధించిన వారంటీ కార్డు ఇస్తాము. 10 years లోపు మీకు షేడ్ అవుట్ అయినా ఏమైనా మేమే వచ్చి రీప్లేస్ చేసి వెళ్తామండి. ఇంకా దీంతో యూజ్ ఏంటంటే దీనివల్ల చెదపురుగులు పట్టడం కానీ, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండి. సో మీకు వాటర్ పట్టడం వల్ల కానీ దీనివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకా దీంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లా పిల్లలు ఇంట్లో ఆడుతుంటారు కదా, ఇట్లా గీసిన పెన్ స్కెచెస్ అవి గీసిన జస్ట్ దీంతో ఇట్లా తుడుచుకుంటే చాలు, మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. దాదాపుగా దీని లైఫ్ వచ్చేటప్పటికి 40 years అండి. 40 years లోపు మీరు వాడుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మీకు తీసుకోవాలనిపించినా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక గ్లూ ఉంటుంది, ఆ లిక్విడ్ యూస్ చేస్తే దాంతో ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి ఈ ఓనర్ ఈ కలర్స్ చూస్ చేసుకున్నారు. ఇందులో మనకు చాలా వేరియంట్స్ ఉంటాయి. పిల్లలకి మాత్రం కొంచెం నీట్గా ఉండడం కోసం ఇది డిజిటల్ షీట్స్ అంటారండి. అది కంపారిటివ్లీ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 200-300 మన దగ్గర తక్కువ దొరుకుతుంది. ఫినిషింగ్ మొత్తం ఇట్లా వస్తుంది అండి ఇంటికి. మీరు చూసుకోవచ్చు, ఈ లైటింగ్ బోర్డ్కి గట్రా ఎక్కడ ఇది లేకుండా చాలా ఫైన్ ఫినిషింగ్తో చేపిస్తామండి. దీని వచ్చేటప్పటికి హైలైటర్ అంటాము. ఇది వచ్చేటప్పటికి ఫ్లూటెడ్ ప్యానల్స్. దీంతో మనము కాంబినేషన్తో చేసుకుంటున్నాము. ఇది లేటెస్ట్ మొత్తం. టీవీ యూనిట్ వచ్చేటప్పటికి చాలా మంచిగా ఉంటుందండి. చూడండి, అపీరియన్స్ కానీ అంతా చాలా మంచిగా ఉంటుంది. ఫ్లూటెడ్ ప్యానల్స్ ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి. మనం టీవీ యూనిట్స్కి వాడుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా వాడుకోవచ్చు. మనకి ఎట్లా యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి మెటీరియల్. కిచెన్ అండి. కిచెన్ వాల్స్కి మేము మాప్ కోసం ఈ కలర్ చూస్ చేసుకున్నాము. ఇది నార్మల్ షీటే. దీన్ని వేసుకోవడం వల్ల, ఈ కిచెన్లో వాడడం వల్ల మెయిన్ ఏంటంటే చీమల ప్రాబ్లం లేదండి. ఇదివరకు చీమలతో చాలా విపరీతమైన ప్రాబ్లం ఉండేది. ఈ షీట్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటున్నామో అప్పటి నుంచి చీమల ప్రాబ్లం లేదు. అండ్ ఈ షీట్ని బెడ్రూమ్లో వాడుకున్నప్పటి నుంచి మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే, ఈ షీట్ వాడిన బెడ్రూమ్స్ కస్టమర్ షీట్ ఏంటంటే కూలింగ్ ఎక్కువ అవుతుంది. మనం వాల్ చూసుకుంటే ఏసీ కూలింగ్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇది అబ్జర్వ్ చేసుకోదు. సో మీరు ఒక 1 night ఏసీ ఆన్ చేసుకుంటే ఏమైనా క్లోజ్ చేసుకున్నా ఈ తెల్లవాళ్ళు కూలింగ్ మెయింటైన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి నార్మల్ షీట్ అంటే మనకి ఇందులో 4 types ఉంటాయి. నార్మల్ షీట్ ఉంటుంది, ఇంకా డిజిటల్ షీట్ ఉంటుంది, ఇంకా హైలైటర్, ఇంకా హెచ్డి షీట్స్ 4 ఉంటాయి. ఇందులో ఇది వచ్చేటప్పటికి నార్మల్ షీట్ అనేది జస్ట్ వాష్ ఏదైతే వాడుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నార్మల్ షీట్ వేసుకున్నాము. కంపేర్టివ్లీ హెచ్డి షీట్, డిజిటల్ షీట్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఒక 10 rupees వరకు తగ్గుతుంది. నేను బెడ్రూమ్లో మనకి చూస్తుంటే ఇట్లా ఈ ఛాయలు దీనికి మ్యాచ్ అవ్వాలండి. ఆ మ్యాచ్ ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. అండ్ ప్రతిదానికి మధ్యలో బీడింగ్ వస్తుంది. ఈ బీడింగ్ ఏంటంటే మనకి మళ్ళీ ఓడిపోకుండా కానీ ప్రతిదానికి సపోర్ట్ చేస్తాను, లుకింగ్ వైజ్ కానీ అండ్ షీట్కి సపోర్ట్ కానీ ఉంటుందండి. మంచిగా ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది కూడా డిజిటల్ షీట్. ఎంత దుమ్మున్నా జస్ట్ ఇట్లా తుడుచుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ క్రాక్స్ కానీ ఏముండవు. మనం ఈవెన్ చాకుతో పెట్టి కొట్టుకున్నా జస్ట్ చిన్న గీత లాంటిది పడుతుంది ఏమో తప్ప అది పాడవడం లాంటిది ఏముండదండి. ఫిట్టింగ్ అంతా వచ్చేటప్పటికి గ్లూ ఫిట్టింగ్ ఉంటుందండి. మనం సిలికాన్ గ్లూతో మొత్తం అంతా ఫిట్ చేస్తాము. హెచ్డి షీట్ అండి. దీని మీద క్రాక్స్ ఉన్న గీతలున్నా ఏం కనిపించండి, చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో మనకి గణేష్ పిక్చర్స్, రాధాకృష్ణ పిక్చర్స్, బుద్ధ పిక్చర్స్, ఇలా సీనరీస్ ఏమి కావాలంటే అవన్నీ ఉన్నాయండి. చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ ప్రైస్ కంపేరిటివ్లీ అన్నిటికన్నా కొంచెం ఇదే ఎక్కువ, చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ లుకింగ్ వైజ్ ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ ప్రతిదానికి చాలా బాగుంటుందండి.
డబుల్ పిక్చర్ అండి, ఇది హెచ్డీలో ఉంది. ఇందులో 8x4 సైజ్ ఉంటుంది, 4x4 సైజ్ కూడా ఉంటాయి. అయితే ఇదైతే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఈవెన్ మీ ఫొటోస్ కావాలన్నా, మీ పిల్లల ఫొటోస్ కావాలన్నా వాటికి మినిమం 2 వీక్స్ పడుతుందండి. మేము మాకు ముందు చెప్తే మీకు మంచిగా డిజైన్ చేసి ఇస్తామండి. అండ్ మనకి ప్రతిదానికి ఎడ్జస్ట్లో ఇలాగ బీడింగ్ వస్తుందండి. బీడింగ్ వల్ల ఏంటంటే సపోర్ట్ ఉంటుంది, లుకింగ్ కూడా మంచిగా ఉంటుంది, అన్ఈవెన్గా ఉండకుండా ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా కిటికీ దగ్గర కూడా ఇక్కడ క్లియర్గా వర్క్ అంతా ఇంత ఫినిషింగ్ ఉంటుందండి. ఎక్కడ కూడా వదిలేసి గ్యాప్లతో ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. అంటే ఈ షీట్ వచ్చేటప్పటికి ఒక 3 to 4 mm ఉంటుంది. ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇది ఎరగడం లాంటిది ఏమవుతుంది, దీన్ని పర్టికులర్ యాంగిల్లో కట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని గ్లూ ఫిట్టింగ్తో చేస్తామండి. చూడడానికి ప్లేవుడ్లో ఉంటుంది కానీ ప్లేవుడ్ కాదు, ఇది పాలిగన్ షీట్ అంటామండి, పాలిగన్ మెటీరియల్. దీనికి వచ్చేటప్పటికి గ్లూ వచ్చేటప్పటికి మనకి సిలికాన్ గ్లూ వాడతామండి. ఆ గ్లూతోనే ఫిట్ చేస్తాము. ఒక్కొక్క దానికి మినిమం 3 గ్లూస్ వాడతాము. ఆ గ్లూ ఊడిపోవడం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే అసలుగా ఉన్నాయి.